ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఉద్యోగం చేరతారో ఫస్ట్ 6 నెలలు పూర్తి స్థాయిలో ఎంప్లాయ్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ అందుద్ది. అంటే ₹1,00,000 వరకు జీతం వచ్చే వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. నెలకి ₹1,00,000 వరకు ఆర్జించే వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగంలో చేరి ఉద్యోగంలో కంటిన్యూ అవుతుంటే డబ్బులు వస్తాయి. ఎంత వస్తాయి? ₹15,000 గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేస్తుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంది అనమాట. ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్. నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత ఫస్ట్ 6 నెలలు కంటిన్యూ అవుతే ఈ 15,000లో కొంత అమౌంట్ 6 నెలల తర్వాత వస్తుంది. తర్వాత మిగతా అమౌంట్ 12 నెలల తర్వాత వస్తుంది. అంటే ఉద్యోగంలో చేరి డబ్బులు తీసుకుని వెళ్ళిపోకుండా 6 నెలల తర్వాత ఫస్ట్ అమౌంట్ వస్తుంది. ఇంకో ఇన్స్టాల్మెంట్ 12 నెలల తర్వాత వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ మొత్తం ఈ పేమెంట్స్ అన్ని కూడా చూస్తే కనుక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. 12 నెలలు బాగా పనిచేస్తే పూర్తిస్థాయి కంప్లీట్ బెనిఫిట్ వస్తుంది. 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, తర్వాత సంవత్సరం తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్. ఆ రెండో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసేటప్పుడు 12 నెలలు కంప్లీట్ అవ్వాలి జాబు. అదేవిధంగా ఫినాన్షియల్ లిటరసీ కూడా పూర్తి అవ్వాలన్నమాట. దాంతోపాటు వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో కొంత పార్ట్ సేవింగ్స్ అకౌంట్లో కూడా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ అలవాటు కావాలి అని చెప్పి సేవింగ్ కూడా చేపిస్తారనమాట.